మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత బెల్లంపల్లికి చెందిన గంగవ్వ చందులకు చెందిన 6 రోజుల శిశువు మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ అమిత్ షా దిష్టిబొమ్మను దానం చేశారు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 21 రోజుకు చేరుకుంది. 21 రోజులుగా తాము సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందంటూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. కొమరం భీమాచాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే ఆసిఫాబాద్ మండలం వావుదం ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తరగతులు నిర్వహించడం పట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. గతంలో అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ తమ సమస్యను పరిష్కరించలేదని, ఇకనైనా అధికారులు తమ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.